ఎంత వాక్యం చెప్పినా, ఎంత సువార్త ప్రకటించినా వీళ్ళు మారరు అన్న వారిని పుస్తకంలో ఆ ఫ్రెండ్స్ని కానీ, వారి కొలీగ్స్ని కానీ, వారి బంధువుల్ని కానీ కొన్ని పేర్లు రాసుకుని వారి కోసం రోజు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వారి కోసం రోజు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఒకానొక రోజు వృద్ధాప్య స్థితిలో ఆయన చనిపోయారు. అద్భుతం చెప్పమంటారా? ఎంతమంది స్నేహితుల పేర్లైతే రాశారో అంతమంది రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒక్క వ్యక్తి మాత్రం రక్షించబడలా. ఒక వ్యక్తి పేరు రాసుంది, పక్కన ఎంటీ ప్లేస్ ఖాళీగా ఉంది. అది జార్జ్ ముల్లర్ గా చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమాల్లో ఒక చక్కని సేవకుడు సమాధి దగ్గర వాక్యం బోధిస్తూ ఉంటే ఆ వాక్యం విన్న ఆయన, ఎవరు మారని వ్యక్తి ఉన్నాడు చూసారా, ఆ వాక్యం విని పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తూ రోదన చేస్తూ సమాధి కార్యక్రమం అవడంతోనే వెంటనే ఆ సేవకుడితో బాప్తిసం పొందడం జరిగింది. అయ్యో, జార్జ్ ముల్లర్ ప్రతి ప్రార్థనకి ఖచ్చితంగా జవాబును పొందుకున్నాడని చెప్పేసి ఒక స్నేహితుడు అక్కడ రాసి ఆ డైరీని పూర్తి చేశాడు. ఈరోజు మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? మనం ఎందుకు అనేక మంది కోసం మొరపెట్టకూడదు? ఎందుకు మన బంధువుల కోసం, స్నేహితుల కోసం ప్రార్థన చేయకూడదు? వారి మార్పు కోసం మనం పరితపించకూడదు? అయ్యా, అయ్యా, అమ్మా, ప్రతి ఒక్కరం కూడా ప్రార్థించేవారిగా ఉండాలి. ఎవరి కోసం? మన బంధువుల కోసం, స్నేహితుల కోసం, కుటుంబస్తుల కోసం, ఎవరి కోసమైనా సరే ప్రార్థించేవారిగా ఉండాలి. అటువంటి భారము దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. అయితే ఈ సమయంలో ఒక భక్తుని మీకు పరిచయం చేస్తాను. రండి, యోనా గ్రంథం లేఖనాల నుంచి కొన్ని మాటలు నేను మీకు ప్రకటన చేసి నా మాటలు ముగిస్తాను. టైం పరిగెడుతుంది. యోనా గ్రంథం మొదటి వచనం నుంచి, యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా ఒప్పేకుపోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కును చాలము. ఇప్పుడు చదివిన భాగంలో దేవుడు ఒక ప్రవక్త కనిపించి, ఒక ప్రవక్తకు ప్రత్యక్షమై, ఒక ప్రవక్తతో మాట్లాడుతున్న మాటలో, అయ్యా, నినివే పట్టణానికి దుర్గతి పట్టింది, నినివే పట్టణ పరిస్థితులు ఏమాత్రం కూడా బాగాలా, నినివే పట్టణ ప్రజలు పూర్తిగా పాడైపోయారు, పూర్తిగా పతనమైపోయారు. అయ్యా, అయితే నన్ను ఏం చేయమంటావు? అర్జెంటుగా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించు, నా మాటను తెలియపరచు. ఒకవేళ ఇది చివరి హెచ్చరికగా ఒకవేళ ఈ హెచ్చరికను తీసుకుని వారు మారతారేమో, ఒక్కసారి నువ్వు వెళ్ళయ్యని చెప్పేసి దేవుని హృదయంలో ఉన్న భారాన్ని, దేవుని హృదయంలో ఉన్న ఒక బాధ్యతను ఒక ప్రవక్తకు చెప్పడం దేవుడు ప్రారంభించాడండి. ప్రవక్త అనగా పంపబడిన వాడు. ఎవరినైతే పంపించాడో, ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న మాట, అయ్యా, నువ్వు వెళ్ళి ఒక్కసారి ప్రకటన చేయి. అంతే కదా. మనం ఎవరికైనా కష్టం చెప్పుకోవాలనుకున్నప్పుడు, ఎవరికైనా హృదయాన్ని పంచుకోవాలనుకున్నప్పుడు ఎవరితో పంచుకుంటాం? బాగా ముఖ్య స్నేహితులతో, ముఖ్య బంధువులతో, ఎవరైతే నిన్ను బాగా అర్థం చేసుకోగలరో, ఎవరైతే నీ బాధను బాగా కరెక్ట్గా పంచుకోగలరో వారితో మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు, అలాగే దేవాతి దేవుడు యోనాతో పంచుకోవడం ప్రారంభించాడు. యోనా, నువ్వు వెళ్ళు. కానీ యోనా వెళ్ళలేదండి. ఆశ్చర్యం ఏంటంటే యోనా వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎక్కడికి వెళ్ళడానికి? నినివే పట్టణానికి.
స్థలం కూడా దొరికింది. ఎవరి యోన? దేవుడి మాటను లెక్క చేయకుండా వెళ్ళిపోతున్న యోన. లేరా ఈరోజు? జాగ్రత్త.
దావీదు అన్ని కప్పెట్టేశాడని చెప్పేసి మీకు విషయం చెప్పిన, దావీదు ఇంచుమించుగా దేవునికి దావీదుకు సంబంధం తెగిపోయి ఇంచుమించుగా ఒక 8-10 నెలలు అయిపోతుంది. దావీదు దేవుడి దగ్గర రావట్లా. అయిపోయింది, ఏం కాదు అయిపోయింది అంటున్నాడు. అంతా కవర్ చేసేసాడు, అయిపోయిన అంతా మెరుగులు దిద్దేశాడు, బత్షెబాను పెళ్లి చేసేసుకున్నాడు. అయ్యి బాబు, దావీదు అంటే దావీదు కాదండి బాబు, బతుడు యుద్ధంలో చచ్చిపోతే బత్షెబాను తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. మహారాజు నిజంగా అని చెప్పేసి పైకి గొప్పవాడిగా గొప్ప రాజుగా కనబడుతున్నాడు తప్ప హృదయంలో ఇతను చేసిన పాపం, ఇతను చేసిన కుట్ర, ఇతను చేసిన కోనే ఇతరులకు మాత్రమే తెలుసు, ఎవ్వరికి తెలియదు కదా, గప్చిప్ చేసేసాను కదా అనుకున్నాడు. కానీ హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు, హృదయాన్ని చూస్తున్న దేవుడు, సమస్తము ఆయన కంటికి మరుగైనది ఏది లేదు, ఆయన చూశాడండి ఆ విషయాన్ని. ఎవరు చూశారు? దేవదేవుడు చూశాడు. అమ్మా సహోదరుడా, సహోదరి, ఈరోజు మనం చేస్తున్నది ఏదైనా సరే, అది ఏదైనా సరే దేవుడు చూస్తున్నాడు, మర్చిపోవద్దు. దేవుడు గమనిస్తున్నాడు, మర్చిపోవద్దు. చూస్తున్న దేవుడు సామాన్యుడు కాదు. నాతాను ప్రవక్తను పంపించాడు. ఏదైతే దావీదు చేశాడో అది క్లియర్గా చెప్తే, నాతాను ప్రవక్త వచ్చి ఒక్క హెచ్చరిక చేస్తే, సూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే దావీదు జీవితం అంతా కూడా బట్టబయలైపోయింది. ఎవ్వరికూ తెలియదు అనుకున్నాడు, కప్పెట్టేశాను అనుకున్నాడు, కవరింగ్ చేసేసాడు, మంచివాడిగా చాలామంది అయిపోతున్నాడు. ఒక్కసారి దేవుడు మాట్లాడగానే చిన్న పిల్లవాడి వాళ్ళు ఎక్కెక్కి ఏడుస్తూ అతను అన్నమాట ఏంటో తెలుసా? నా పొరుపు నా ఏడుపుతో కొట్టుకుని ఎంతగా నేను ఏడుస్తున్నానయ్యా, నా పాపము అలా చేస్తే తప్ప కడగబడదు, హిస్సోపుతో నా పాపాన్ని కడుక్కున్నాను. హిస్సోపు అంటే అర్థం ఏంటి తెలుసా? ఎక్కడైతే బూజులు ఉంటాయో, ఎక్కడైతే చెత్త ఉంటుందో, ప్రధానమంత్రితో అలాంటి చోట్లకు మనుషులు చేతిని పెట్టలేని చోట్లకు పూర్వకాలంలో హిస్సోపుకరను పంపించి, హిస్సోపుకర అంటే పొడవుగా ఉండి ఇంత కుచ్చులా ఉంటుంది, ఆ కుచ్చుని పంపించి క్లీన్ చేసేవారు. హిస్సోపుకర్రతో నన్ను కడుపునాయనా అని చెప్పేసి దావీదు ప్రార్థన చేశాడు. ఎక్కడైతే పడిపోయాడో, ఎక్కడైతే దిగాడైపోయాడో, ఎక్కడైతే కూరుకుపోయాడో అక్కడ దావీదు ఉండడానికి వల్ల ఓడలో ఉన్న వారందరికీ ఓడకి భయంకరమైన ముప్పు వచ్చి పడిపోయింది. ఈ తుఫాను నుంచి మనం తప్పించుకోవాలంటే, ఈ అలతాటి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మన ఓడను తేలిక చేయాలని చెప్పేసి ఓడలో ఉన్న సరుకులన్నీ కూడా ఖాళీ చేస్తున్నారు. అయినప్పటికీ సముద్రం ఎగసి పడటం ఇంకా తగ్గల, ఎగసి పడుతుంది. ఓడ మునిగిపోతామో అయిపోయింది మన పని చెప్పేసి ఎవరు ఇష్టదైవానికి వారు ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రార్థన రిక్వెస్ట్ ని ఆ ఓడ కెప్టెన్ అడిగితే ఎవరికి వారు ప్రార్థన చేస్తుంటే యోనా మాత్రం చక్కగా నిద్రపోతున్నాడండి, చక్కగా నిద్రపోతున్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళినంత మాత్రం నా నిద్ర పట్టదండి. ఎన్ని షో మాటలు. యోనా చక్కగా పడుకున్నాడు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. బయట అల్లకల్లోలంగా ఉన్నాయి, అతనికి అర్థం కావట్లా, పట్టినట్టుగా ఉన్నాడు. నిద్రపోతా ఏం చేస్తున్నాడు, నీకు అర్థమవుతుందా అని మాట్లాడినప్పుడు ఒక్కసారి పక్కంత పోయి ఇది నా వల్ల జరిగింది, నేను పాడానని చెప్పేసి సముద్రంలో పడవేయగానే ఏం జరిగింది? సముద్రం అంతా కూడా నిర్మాణం అయిపోయింది. ఒక్క వ్యక్తి వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. ఈరోజు నీ వల్ల నీ కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది, జాగ్రత్త. ఈరోజు నీ వల్ల, నువ్వు చేస్తున్న అప్పుల వల్ల, నువ్వు చేస్తున్న పాపిష్టి క్రియల వల్ల నీ భార్య ఇబ్బంది పడుతుంది, నీ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, నీ కుటుంబం అంతా కూడా అల్లకల్లోలుగా మారింది. ఒకరోజు ఒక భార్య ఒక సేవకుల దగ్గరకు వచ్చి, అయ్యా ప్రార్థన చేయండి, నిండు గర్భిణి, ప్రార్థన చేయండి. దేనికోసం ప్రార్థన చేయమంటావమ్మా? నాకు కుదరని రోగం వచ్చి పడిపోయింది అయ్యా,
ఎయిడ్స్ రోగంతో నేను బాధపడుతున్నాను, నా బిడ్డకి రాకుండా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి. భర్త అక్కడ ఉంది, భార్య అక్కడ ఉంది, ఇద్దరికి ప్రార్థన చేసిన తర్వాత భార్య వెళ్ళిపోతూ ఉంటే భర్త ఆగి, అయ్యా నా భార్యకి ఎయిడ్స్ రావడానికి కారణమే, ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఏదో చేసి వచ్చి ఆ కుదరని రోగాన్ని నా భార్యకి అంటించాను, ఈరోజు ఇద్దరు కూడా ఎయిడ్స్తో బాధపడుతున్నావు, ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు అని వ్యాధులతో బాధతో ఆ మాటను పంచుకుంటూ ఉంటే అన్నీ అయిపోయిన తర్వాత ఉపయోగమైంది. ఎదంటారు సామెత, చేతులు కాలిన తర్వాత ఆకులు కట్టుకుంటే ఉపయోగమైంది చెప్పేసి. ఈరోజు అన్నీ కోల్పోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తామండి? ఒకవేళ ఈరోజు ఏ స్థితిలో ఉన్నా సరే, ఆ రోజు ఓడలో ప్రాణాపాయ స్థితిలో ఉంటే, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు యోనా ఆ ఒక్క మాట చెప్పగానే యోనాను అక్కడి నుంచి తీసివేయగానే ఆ ఓడంతా కూడా నిమ్మలమైపోయింది. ఈ రోజు కనుక నీ క్యారెక్టర్ నువ్వు మార్చుకుంటే, నీ పద్ధతులు మార్చుకుంటే, నీ బ్రతుకులు మార్చుకుంటే, నీ త్రాగులు తిరుగులు, నీ వికారమైన చేష్టలు ఇవన్నీ మానుకుంటే కనుక నీ కుటుంబం ఖచ్చితంగా కట్టబడుతుంది, నీ కుటుంబం ఖచ్చితంగా దీవెనకరంగా మారుతుంది. ఒక అద్భుతమైన ఆత్మీయమైన కుటుంబంగా నీ కుటుంబాన్ని మార్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మార్చుకుంటా నీ కుటుంబాన్ని, మార్చుకుంటా నీ జీవితాన్ని, నీ మాట మారకుండా, నీ తలంపు మారకుండా, నీ ఆలోచన మారకుండా, నీ ఉద్దేశం మారకుండా, నీ నడవడిక మారకుండా, నీ చేస్తున్న క్రియలు మారకుండా ఎలా మారుతుంది మన ఆత్మీయ జీవితం? పైగా మన ఆత్మీయులము అని చెప్పుకుంటాకి ట్యాగ్ ఉంటే కాదు. ఆత్మీయత బ్రతుకులో, జీవితంలో మనందరం కూడా మన ఆత్మీయతను కనపరిచేవారిగా ఉండాలి. అది దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్న అసలు సిసరైన భక్తి. చివరి మాట, ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ఇంకో ప్రసంగం ఉంది, దయచేసి ఎవరు కూడా కంగారు పడద్దు, ఎందుకంటే మనం చాలా లేటుగా వచ్చాం, కాస్త ఓపికగా ఉండండి. ఇంత దూరం నుంచి మనం ట్రావెల్ చేసి వస్తున్నందుకు ఒక శక్తివంతమైన వర్తమానాన్ని ఇక్కడ విత్తి వెళితే అనేక మంది ఈ వర్తమానాల ద్వారా మార్చబడుదురుగాక. ఆమేన్. యోనా చేసిన తప్పేం చెప్పండి సార్? విడిచారా? దొంగ? దోచుకున్నాడా? దేవుడు పలానా చోటకి సువార్త ప్రకటించమంటే ప్రకటించలేదు. అన్నిటికంటే ప్రప్రదమైన భయంకరమైన పాపం ఏదైనా ఉందంటే తెలిసిన సత్యాన్ని చెప్పకపోవటమే. నువ్వు ఏ సత్యాన్ని తెలుసుకున్నావో, ఏ సత్యాన్ని వెంబడించి ఈరోజు నీ బ్రతుకుని, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకున్నావో ఆ వాక్యాన్ని చెప్పకుండా, ఆ శక్తిని పంచకుండా, నీ యొక్క బ్రతుకుని ఇతరులకు చూపించి నీ ఒక మాదిరిగా కనపరిచి ఒకప్పుడు నీ ఎలా ఉండేవాని ఇప్పుడు ఎలా జీవిస్తావని చెప్పేసి ఎవరినైతే నువ్వు మందిరాన్ని నడిపించలేకపోతున్నావో అదే అన్నిటికంటే ప్రప్రదమైన పాపం. ఒకవేళ నువ్వు ఏ పాపం చేయకపోవచ్చు, చక్కగా మందిరానికి వచ్చి నీ భక్తి నువ్వు కాపాడుకోవచ్చు, కుదరదు. 10 మందికి ప్రకటిస్తేనే పరలోక రాజ్యం. ఆమేన్. యోనా చేసింది ఏం కాదు, దేవుడు చెప్పమన్న మాట చెప్పలా, దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళా. సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభు నన్ను వాడుకోనైనా దీవెనకరంగా ఉండాలి. కొన్ని ఆత్మలు సరే నీ సన్నిధికి చేర్చాలి ప్రభా. చచ్చిపోయినప్పుడు నీ ఎదురుగా నిలబడినప్పుడు కొన్ని ఆత్మలకు నీ సువార్త ప్రకటించాను ప్రభు అని చెప్పేసి ధైర్యంతో ప్రభువు దగ్గర నిలబడే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొన్ని మాటలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. రెండవ ప్రసంగంగా మరొక ప్రసంగం ఉంది నాయన. మరొక్కసారి మీరు మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 చక్కని అమూల్యమైనటువంటి వర్తమానం ప్రభువే తన ఆత్మ ద్వారా దైవజనుల ద్వారా దేవుడు మనకు అందించాడండి. పాపము అంటే ఏదో వ్యభిచారము, దొంగతనము అదొక్కటే పాపం అనుకుంటాము, కానీ దేవుని స్వార్థ ప్రకటించకపోవడం కూడా పాపమే. దేవుడు చెప్పిన మాట చొప్పున మనం చేయకుండా జీవించడం కూడా పాపమే. కనుక మనము కూడా క్రీస్తుని గురించి తెలుసుకున్న మనము ఆ క్రీస్తుని గురించి అనేకులకు ప్రకటించి అనేకులను నరకములో నుంచి, అగ్నిలో నుంచి లాగి ప్రభు యొద్దకు నడిపించాలని చక్కని అమూల్యమైనటువంటి వర్తమానం అందించిన దైవజనులు రెవరెండ్ అశోక్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు ఈ సభ ద్వారా తెలియపరుస్తున్నానండి. చాలా సంతోషం. మరి బాగా ఆలస్యం అవుతుందని ఎవరు అనుకోవద్దు, మరి సమయానుకూలంగానే ముగించబడుతుంది. కనుక ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి చెదలవాడ వనిజ అప్పటి కుమార్తె వచ్చి ఒక పల్లవి చరణం పాడిన తర్వాత రెండవ ప్రసంగంలోనికి వెళదాం.
కెమెరా మనకి ఆడ అక్కడ పెట్టి కింద పెట్టమన్నారు పిల్లలు హల్లెలూయా. సమీపించరాని తేజస్సులోన వసించువాడవయా, నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపించరాని తేజస్సులోన వసించువాడవయా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తలువకు విలువను నొసగినది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవయా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. హల్లెలూయా. చక్కని కీర్తన పాడి వినిపించి ప్రభువును మహిమపరిచిన ప్రియ కుమార్తె వనజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సభ ద్వారా మరి రెండవ వర్తమానంలోనికి వెళ్ళే ముందు మన మధ్యలో ఉన్న దైవసనులు రెవరెండ్ కె జాన్సన్ అయ్య గారు వారి ప్రార్థన చేసిన తర్వాత రెండవ వర్తమానం మనం విందాం. రండి. ప్రార్థన చేస్తున్నాము. అందరూ కళ్ళు మూసుకొనండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన మహిమ గల నామములకు వందనాలు నాయన. ప్రభా, ఇదిగో తండ్రి, ఈ ఆదివారం సాయంత్రంలో ఈ విధముగా సువార్త కూడిక జరగడానికి మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనములు. ఆయా దైవజనులు చెప్పినట్లుగా నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు నాయన. భారము కలిగి బాధ్యత కలిగి మీరిచ్చిన కృపను బట్టి తండ్రి అనేక మందికి తన సొంత ఖర్చులతో సంఘ బిడ్డల సహకారముతో తండ్రి ఈ విధముగా అనేక ప్రాంతంలో అనేక గ్రామంలో సువార్త ప్రకటిస్తున్న మీ దాసులైన రెవరెండ్ జోసెఫ్ గారిని దీవించండి.
వారి కుటుంబాన్ని దీవించండి, వారి సంఘములను దీవించండి, వారికి ప్రోత్సహిస్తున్న దైవ సేవకులను దీవించండి ప్రభు. తండ్రి, మీ దాసుడు లేచి వాక్యమును విత్తుచుండగా అది మంచి నేల మీద పడిన విత్తనం ఏ విధముగా అయితే ఫలిస్తుందో, తొలకరి వర్షము కొరకు భూమి ఎదురు చూసినట్లు ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా ఈ మైక్ యంత్రం ద్వారా ఎందరైతే వింటున్నారో అందరూ మీ దాసుడు ద్వారాగా మీరు మాట్లాడుతున్న మాటలు ప్రభా వాక్యముని తండ్రి నాయన రక్షించబడడానికి, ఫలించడానికి మీ కృపను దయచేయండి. మీ దాసుని ప్రభా ఈ రాత్రి మీరు నిలబెట్టుకునే ప్రభా ఆయన ముఖాంతరము నుండి శ్రేష్టమైన వాక్య ఫలములు మాకు వెదజల్లేటట్లుగా మీరు వాడుకోమని, మీ ఆత్మతో నింపమని దీవెనకరుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనములు. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. చక్కని ప్రార్థనలు నడిపించినటువంటి దైవజనులు మరి రెవరెండ్ జాన్సన్ అయ్య గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా. మరి రెండవ వర్తమానంలోకి మనం వెళదాం. మరి పరిశుద్ధాత్మ పరిచర్యలు చగళ్ళు, దొమ్మేరు, లేంద్రమ్మ కాలనీలో పరిచర్య చేస్తూ అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి దైవ వర్తమానంలో అందిస్తూ ఆత్మల భారము కలిగి స్వార్థ సభల ద్వారా అలాగే వీధి స్వార్థ ద్వారా భారము కలిగి ఎంతో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ బిషప్ జోసెఫ్ అయ్య గారు వారి మన మధ్యలోనికి ఈ రోజున ప్రభువు మనం నడిపించాడు. మరి ఈ రోజున చక్కని వాక్య సందేశం అందించడానికి మన మధ్యలో ఉంటుండగా, వాక్యం అందించడానికి వారు వస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ ఆయన్ని ప్రేమతో ఆహ్వానించారు. ఇష్టమైన వాక్య ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కళ్ళు మూసి తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవా, మీ అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన కాలమంతా కూడా మీ యొక్క సజీవమైన రెక్కల నీడలో మీరు మమ్ములను భద్రపరిచినందుకై స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని ఎంతో మహిమకరంగా నడిపించారు. ఈ సమయంలో మీ అమూల్యమైన వాక్యాన్ని అందిస్తూ ఉండగా పరలోకపు సంబంధమైన నీ మాటల చేత మా అందరితో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీ వాక్యాన్ని నేర్చుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని క్రీస్తు ప్రభు పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటిగా మన తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైనటువంటి నామంలో చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ కూడా పేరు పేరు చొప్పున ప్రభువు పేరట నా వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే వేదిక మీద ఉండి మరి ఎంతో దేవుని యొక్క కృపలో
అద్భుతంగా వాడబడుతున్న దైవజనులు ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. మరి స్థానికంగా ఉండి మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్న దైవజనులు ప్రత్యేకంగా సంపూర్ణరాయ్ గారు వారి కుటుంబానికి ఆ ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తున్నాను. అంతేకాదు లైవ్ ద్వారా కూడా చాలామంది పిల్లలు వాక్యాన్ని వింటూ ఉన్నారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి సౌండ్ సిస్టమ్ కూడా మనకి అందించిన కుమారుడు సువర్ణ సౌండ్స్ దొమ్మేరు, ఆ బాబు కూడా నా ప్రత్యేకమైన ముందు దీవెనలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. కొంచెం పల్లెటూళ్ళల్లో తొందరగా ముగించడానికి వీలు పడటం లేదు. వాస్తవానికి 7 గంటల నుంచి 10 గంటల వరకని అనౌన్స్ చేసాం ముందు, కానీ జనాలు రాలేదు. కరెక్ట్గా 9 దాటాక మొదలుపెట్టారు చాలామంది రావడం. మంచిది, మొత్తానికి వచ్చారు, కూర్చున్నారు. స్థానిక సంఘాల బిడ్డలందరూ స్థానిక సంఘాల్లో నుంచి చాలా మంది వచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సభను ఈ విధంగా మరి ఏర్పాటు చేయడానికి మూల కారకులు మరి ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. మన సుబ్బలక్ష్మి, అలాగే తన భర్త నాగబాబు, అలాగే తమ్ముడు అశోక్ కుమార్. వీళ్ళ ముగ్గురు పాత్ర ఈ సభ వెనుక వారి కష్టం, వారు పడిన ప్రయాస చాలా ఉంది అని ఖచ్చితంగా నేను చెప్పగలను ఈ రాత్రి. ఎందుకంటే దేవుని పనిలో ఎవరైతే పాలిభాగస్తులు అవుతారో, సహకారులుగా ఎవరైతే ఉంటారో వారి పేర్లు మాత్రమే జీవగ్రంథంలో దేవుడు రాస్తాడు. సహకారుల పేర్లు మాత్రమే రాస్తాడు. జాగ్రత్త గమనించాలి. ఎవరి పేరు పెడితే ఆ పేరు ఆ జీవగ్రంథంలో ఉండదు సుమా. సహకరించినటువంటి వారి జాబితా మాత్రమే అందులో కనబడుతుంది. కనుక ఈ రాత్రి సభ ఇంత గంభీరంగా, ఇంత అద్భుతంగా, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మరి ఇలా జరగడానికి నిజంగా వారు కృషి చాలా ఎక్కువగా ఉంది అని నేను తెలియజేస్తున్నాను. వారిని నేను అభినందిస్తున్నాను. వారికి ప్రభు పేరట వారి కుటుంబాలకు నా ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మొదటిగా ఒక సందేశం విన్నాం కదా, మరొక సందేశాన్ని కూడా మనం విందాం. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వినేవారికి ఒక మనవి ఏంటంటే, ఒక మనవి లేక హెచ్చరిక ఏంటంటే, శ్రద్ధగా వినండి వాక్యం. ఎక్కడికి వెళ్ళినా, ఏ సభకు వెళ్ళినా, ఏ వాక్యాన్ని వినడానికి వెళ్ళినా మీరు నేర్చుకోవాల్సిన మొట్టమొదటిది ఏంటంటే శ్రద్ధగా వినాలి వాక్యం. అది నేను ఒక హైందవ కుటుంబం నుంచి రక్షింపబడ్డాను. ఒకప్పుడు ఆ పురోహితుడు ఏదైనా చెప్తున్నప్పుడు చాలా శ్రద్ధగా, ఏమంటే ఒబీడియంట్గా అలా కూర్చుని వినేవాడిని. ఏదైనా కథలు చెప్తున్నప్పుడు, ఏదైనా కొంతమంది హిస్టరీ చెప్తూ ఉంటారు కదండి అప్పుడప్పుడు, అలాంటి సమయంలో శ్రద్ధగా వినేవాడిని. ఓహో, ఈ చరిత్ర ఎలా ఉందా అని. మరి ఈరోజు మనం సుచరిత్ర కలిగిన యేసు ప్రభుని గురించి మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం. సుచరిత్ర కలిగిన దేవుడు. అలాంటి దేవుని మాటలు వినేటప్పుడు చాలా శ్రద్ధగా మనం వినాలి. అంతేకాదట, వినేవారికి మరొక మనం ఏంటంటే, వినేవారు మంచి మనస్సుతో వినాలి. ఇది మాత్రం ఖచ్చితంగా. వినేవాళ్ళు ఎలా వినాలి? మంచి మనస్సుతో. లూకా గారు రాసిన సువార్త ఒక మాట చూద్దాం ముందు. లూకా గారు రాసిన సువార్తలో ఈ మాట మనకి స్పష్టంగా రాయబడి ఉంది. చూడండి ఒకసారి. లూకా గారు రాసిన సువార్తలో దేవుడు పలుకుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, వారు మంచి మనస్సుతో వాక్యాన్ని వినాలని ఖచ్చితంగా చెప్తున్నాడు అక్కడ. చూడండి, ఆ 8వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం.
లూకా గారు రాసిన సువార్త 8:15. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఉండి ఫలించేవారే. గమనించాలి, ఇక్కడ మంచి మనసుండి వాక్యం వినాలి. ఏదో మనసు పెట్టుకుని వచ్చి నువ్వు వాక్యం వినేసి వెళ్ళిపోతే ఆ వాక్యం నీలో ఫలించదు. ఖచ్చితంగా చెప్తున్నా. కొంతమంది ఎందుకు వస్తారో వాళ్ళకి తెలియదు, ఎందుకు పోతారో వాళ్ళకి తెలియదు. మందిరానికి వచ్చినంతే, ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా అంతే. వాళ్ళు వాక్యాన్ని వినడానికి వస్తారు, లేకపోతే కొంతమంది పడుకోవడానికి వస్తారు, కొంతమంది సరదాగా ఆలమొక ఇళ్ళమొక చూస్తారు. ఎంతమంది వచ్చారు అక్కడ మీటింగ్ అని చూసేవాళ్ళు కూడా ఉంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ రాత్రి నేను చెప్తున్నాను, కూర్చున్న ప్రతి వారికి ఒక మనం ఏంటంటే మంచి మనసుతో వినండి వాక్యాన్ని. అది మంచి మనసుతో వినండి, మీరు ఫలిస్తారు ఖచ్చితంగా. ఈ రాత్రి ఒక అద్భుతమైన పాఠము లేక అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా మీరు వినాలి, ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనుషుల్లో కనబడేది అంటే సర్వసాధారణంగా ప్రతి మనిషిలో కూడా కనబడేటువంటి ఒక లోపం ఏంటంటే నిర్లక్ష్యం. ఏది చెప్పండి? నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే ఏంటి అసలు? మన భాషలో లెక్కలేనితనం, అంతే కదా? నిర్లక్ష్యం అంటే అదేనా? లెక్కలేనితనం. నిర్లక్ష్యం అన్నా, అశ్రద్ధ అన్నా, అనాలోచన అన్నా, ఏమండి ఇవన్నీ కూడా ఎలాంటివంటే నిర్లక్ష్యానికి పర్యాయ పదాలుగా కనబడుతున్నాయి. అసలు నిర్లక్ష్యంగా ఉంటే శిక్ష ఖచ్చితంగా వస్తుంది. నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా ఉంది సమాజంలో ఈరోజు. ఎవరిని చూడండి, ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉంటారు. వారు చేస్తున్న పనిలో కానివ్వండి, వారు చేసేటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి, ప్రతి ఒక్కరిలో కనబడేది ఏంటంటే నిర్లక్ష్యం. అది నిర్లక్ష్యం. ఎక్కడికైనా మీటింగ్ వెళ్ళాలంటే నిర్లక్ష్యం. ప్రార్థనా మందిరానికి వెళ్ళాలన్నా నిర్లక్ష్యం. ప్రార్థన ఆదివారం ఆరాధన 11 గంటలకని పాస్టర్ గారు చెప్తే, లేకపోతే 10 గంటలకని చెప్తే ఈమె 12ంటికి వెళ్తారు. తీరిగ్గా టీవీ సీరియల్ చూసి, ఏమంటే పిల్లోడికి అన్ని చక్కబెట్టి ఇంట్లో ఆ రోజు చికెన్ మటన్ వండేసి అవసరమైతే ఒక ముద్ద తినేసి అప్పుడు వచ్చేద్దండి ప్రార్థనకి. అప్పుడు దాకా ఏమంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందంటే, అయ్యో దైవజనుడు ప్రార్థన ప్రారంభించాడే, మీరు త్వరగా వెళ్ళాలి. ఆయన మైకులో అరుస్తూనే ఉంటాడు, ఆయన మైకులో పాట పాడుతూనే ఉంటాడు. ఆ పాట వింటూనే ఉంటుంది, వంట చేస్తూనే ఉంటుంది, వింటూనే ఉంటుంది. కానీ నిర్లక్ష్యం. ఇదంతా ఏంటి చెప్పండి? నిర్లక్ష్యం. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే శిక్ష తప్పుతుందా అంటే శిక్ష మాత్రం తప్పదు. కొన్ని విషయాల్లో చాలామంది చిన్న వాటికి కూడా నిర్లక్ష్యంగా ఉంటారు. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఏమనంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఏ పాముని? చిన్న పాముని చిన్న కర్రతో కొట్టొచ్చుగా, ఒకవేళ చావపోయినా ప్రమాదమే. చిన్న పామునైనా పెద్ద కర్రతో ఎందుకు కొట్టాలంటే అది విషపురుగు గనుక నిర్లక్ష్యం లేకుండా దాన్ని చంపేయాలి అక్కడ, అంతేనా? చెప్పండి, చంపాలి. మరి మనలో ఎలా ఉందంటే పోయిందిలే. ఉన్న చోట ఏం జరిగిందంటే జెర్రీ వచ్చింది. ఏమొచ్చింది? జెర్రింత పొడుగుంది. ఒక ఆమె అంటుంది పక్కన, అది దాన్ని కొట్టకండి, అది పేరంటాలు జెర్రీ. ఏ జెర్రీ? ఇదేం జెర్రీలో కూడా రకాలు ఉన్నాయా? పేరంటాలు జెర్రీ, కొట్టకండి. సర్లేని వదిలేస్తే తెల్లారు అదే గుట్టింది ఆమెని. వదిలేసింది. నిర్లక్ష్యం. ఏంటి చెప్పండి? నిర్లక్ష్యం అంటే ఈరోజు మనుషుల్లో నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా కనబడుతుంది. నిర్లక్ష్యం అంటే ఆ పర్యాయ పదాలు చెప్పండి. అశ్రద్ధ, అలక్ష్యం, అనాలోచన, ఆలస్యం. దీంట్లో ఇంకొకటి ఏంటి చెప్పండి? ఆలస్యం కూడా. ఇదంతా కూడా పర్యాయ పదాలు అన్నమాట, పర్యాయ పదాలు. ఇప్పుడు నిర్లక్ష్యం చేసిన వారి జాబితాలు మనం ఒక్కసారి కనుక
ఆలోచిస్తే మనిషి అన్ని విషయాల్లోనూ నిర్లక్ష్యంగా ఉంటాడా? ఉండడో. తినే ఆహారంలో ఎలా ఉంటాడా? అమ్మో, తినే ఆహారంలో చాలా వేడివేడిగా తినాలి. కట్టుకునే వస్త్రాల్లో కూడా మరి ఎంత డిగ్నిటీగా కనపడతాడో మనిషి. ఏమంటే అతను చూస్తే సినిమా యాక్టర్ కంటే దారుణంగా ఉంటాడు. ఏమండి, కట్టుకునే వస్త్రాల్లో నిర్లక్ష్యం లేదు, తినే ఆహారంలో నిర్లక్ష్యం లేదు, ఉండే నివాసాల్లో కూడా మంచి పకడ్బందీగా కడతాం, వాటిలో లేదు నిర్లక్ష్యం. కానీ మన జీవితాన్ని గురించి మాత్రం మనిషి ఏం చేస్తున్నాడు చెప్పండి? నిర్లక్ష్యంగా చేస్తున్నాడు. మన జీవితాన్ని గురించి ఆలోచించట్లేదు. ఈ జీవితం అంటే ఏదో సరదాగా గడిపితే పోతుందిలే అని అనుకుని ఈ జీవితాన్ని గురించి మనిషి నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఒక అతనంట ఇలాగా కామెడీ సీన్ చూస్తూ ఆపరేషన్ చేశాడంట ఒక అతను. అక్కడ టీవీ వస్తూ ఉంటుంది, ఆ టీవీ చూస్తూ ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ ఏమైంది? చనిపోయింది. నిర్లక్ష్యం అండి. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయొద్దు అంటాడు. అంటారా? నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయట్లేదు ఈరోజు. చెప్పండి. అండ్ వాడికి బైక్ ఇస్తే చాలు, వాడి బైక్ అంత పొడుగుండడం, కాళ్ళు అందవు, గేర్ వేయడానికి కాలు అందదు. అలాంటి వాడికి బైక్ కొని ఇస్తారండి ముద్దుగా. వాడు ఏం చేస్తాడో తెలుసా? నిర్లక్ష్యంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేదో గుద్దేస్తాడు, భయంకరమైనటువంటి యాక్సిడెంట్ గురైపోతాడు, ప్రాణాలు కోల్పోతాడు. ఈరోజు నిర్లక్ష్యంగా ఏం చేస్తున్నాడు మనిషి? శరీరాన్ని గురించి ఆలోచించకుండా త్రాగుతున్నాడు. ఏం చేస్తాడు చెప్పండి? త్రాగుడు ఒక ప్యాషన్ అయిపోయింది. త్రాగుడు ఏమైపోయింది చెప్పండి? చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ఏం జరుగుతుందంటే ఈరోజు సమాజంలో త్రాగుడు. ఈ భయంకరమైనటువంటి వ్యసనాల నుంచి విడుదల రావాలి రాత్రి. నిర్లక్ష్యంగా ఉన్నాడు మనిషి. డాక్టర్ గారు చెప్తాడు అక్కడికేని, రే బాబు, ఇక నువ్వు కనుక తాగితే నీ లివర్లు పూర్తిగా పాడైపోతాయి అని చెప్పినా కానీ వీడి మాట ఎండో. ఆ 4 రోజులు ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న 4 రోజులే మాంతాడు. తర్వాత మామూలే. తాగుతానే ఉంటాడు. బ్రతుకు నాశనం అయిపోతున్నప్పటికీ కూడా ఆ నిర్లక్ష్య ధోరణి పోదు అతనికి. ఏమంటే ఒక మాట చెప్పనా? బైబిల్ చరిత్రలోనికి వెళ్ళి చూస్తే నిర్లక్ష్యంగా ఎలాగా బ్రతికారో, ఎలా ఉన్నారో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. తప్పదు. చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి నుంచి వెళదాం. చూడండి. ఆదికాండం 2:17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, అవి నువ్వు తినిన దినమున నిశ్చయముగా చస్తావని చెప్పేశాడు. ఎవరో? దేవుడు చెప్పాడు. అమ్మ, దేవుడు చెప్పిన మాట లక్ష్య పెట్టాలా, నిర్లక్ష్య పెట్టాలా? నిజం చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు? తినొద్దు అన్నాడు. వీళ్ళేం చేశారు? ముందు ఎవరు తిన్నారు? అవ్వ. ఎవరండి ఇవిడే? అవ్వ అంటారు, చూసారా? ఎందుకంటే అనుకున్నాం అక్కడి నుంచి వచ్చింది అది. అవ్వ అంటే ఏంటి? ఇలాంటి పనికిమాల పని చేస్తావా? అలాంటి పనికిమాల పని చేసింది అవ్వ. చూసారా? అవ్వ అక్కడి నుంచి వచ్చింది. అవ్వ తిన్నది తాను చెడిపోవడమే కాకుండా ఎవరు పెట్టింది? పక్కన ఆదాము గారికి కూడా పెట్టింది తన భర్తకి. ఏమయ్యో, ఇదిగో చాలా రుచికరంగా ఉన్నాయి, ఉడిగిని చూడు. ఈయనేమనాలే? గురిలోకి వెళ్ళిపోయి తినేసాడు. ఈయనేమనాలే? బుద్ధిలేదా నీకు? దేవుడై తింటే చచ్చిపోతారని చెప్పాడు కదా, ఎందుకు తింటున్నావు? తప్పు అని అనకుండా ఇతగాడు కూడా తినేశాడు. ఇద్దరు పాపంలో పడిపోయారు. ఏదేను వనం నుంచి బయటకు నెట్టివేయబడ్డారు. ఎందుకు నెట్టివేయబడ్డారు? ఒక్క మాటలో చెప్పండి. నిర్లక్ష్యం. వీళ్ళలో ఉన్న నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం వల్ల ఏం జరిగిందంటే సర్వమానవాళికి ఏం పొందారు? శాపం వచ్చింది వీళ్ళ వల్ల. పురుషుడికి ఏమొచ్చింది? నువ్వు భూమిని దున్ని చెమటూడ్చి కష్టపడి సంపాదించి నువ్వు పోషింపబడాలి అని చెప్పాడు పురుషుడితో. స్త్రీతో ఏం చెప్పాడండి?
నీవు గర్భవేదనతో పిల్లల్ని కంటావు. ప్రతి స్త్రీకి గండం ఎప్పుడంటే గర్భవతి అయినప్పుడు ఇక నెలలు వచ్చేసింది, 9వ నెల 10వ నెల దగ్గరకు వచ్చేసింది అన్న టైంలో ఎలా ఉంటాయంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా. అంటే వేదనతో పిల్లల్ని కంటావు. ఇది శాపమా ఆశీర్వాదమా చెప్పండి? శాపం. కారణం ఏంటో తెలుసా? నిర్లక్ష్యం అండి. నిర్లక్ష్యం వల్ల శాపం మీద వస్తుంది తప్ప ఆశీర్వాదం రాదు. పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఒరే జాగ్రత్త, ఒరే జాగ్రత్త, ఒరే జాగ్రత్త. చెప్పారా? ఎలా చెప్పాలా? మాకు తెలుసులే, అన్నీ తెలుసు అంటాడు వీడు. పెద్దల మాట వినడో, సేవకుల మాట అసలే వినడో. దైవజనుడు ఎంత గద్దించి బోధించినా ఇతగాడు వినడో. నిర్లక్ష్యం. ఇదంతా నిర్లక్ష్యం. ఇక్కడ ఆదామోవల పరిస్థితి ఎలాగైపోయింది చెప్పండి? ఎలా అయిపోయింది చెప్పండి? నిర్లక్ష్యం వల్ల వాళ్ళు బయటకు నెట్టివేయబడ్డారు. ఇదొక సందర్భాన్ని చూస్తే ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుకుందాం. త్వరగా ముందుకెళ్ళిపోతాను. సైన్యములకు అధిపతి యెహోవా, అమ్మా, యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెడతారు. అమ్మా, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తారంట? వాళ్ళు నిర్లక్ష్య పెడతారట. నిర్లక్ష్యం పెట్టడం వల్ల ఏం జరిగింది? ఇశ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. అంటే ఏంటి అర్థం? దేవుని ఉగ్రత పెళ్ళుమని దిగిపోద్ది. కారణం ఏంటమ్మా? ఏం నిర్లక్ష్యం చేశారు వీళ్ళు చెప్పండి? యెహోవా వాక్కు, దేవుని మాటను నిర్లక్ష్యం చేశారు. చాలాసార్లు దైవజనుడి ద్వారా హెచ్చరికలు చేస్తాడు దేవుడు మనతో. కానీ హెచ్చరికలు చేసిన కొంతమంది లెక్క పెట్టరు, అసలు లక్ష్య పెట్టరో. అసలు వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో తెలుసా? గరాణా పొద్దు. ఏమంటే ఎలా ఉంటారు? మందిరంలో ఎలా ఉంటారు? గరాణాగా చూస్తారు. చెప్పలేవయ్య, చూసారా? ఇవి ఎప్పుడో మా చిన్నప్పుడే మేము నేర్చుకున్నాం, మాకు తెలుసు. నువ్వు చెప్పాలంటే ఈ బోటి మాటలు మేము ఎప్పుడో వినేసాం. మా తాత ముత్తాతల కానించే మాకు తెలుసు ఇవన్నీ. కానీ ఇక్కడ శిక్ష తప్పదు, జాగ్రత్త గమనించాలి. నిర్లక్ష్య ధోరణికి ఏంటండి? శిక్షే భారీ మూల్యం కదండి. శిక్ష భయంకరమైనటువంటి శిక్షకు పాత్రులైపోతారు. కనుక మనం ఏం చేయాలో తెలుసా? నిర్లక్ష్యం అనేది మన జీవితంలోనికి రాకుండా చూసుకోండి. చాలా మంది జీవితాల్లో కూడా నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా కనబడడం మనం చాలా మంది జీవితాల్లో చూస్తూ ఉంటాం. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, ఇంకొక మాట కూడా ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయం 1-2 వాక్యాలు చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వాక్యాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా చూసుకో. అది నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ యొక్క పరిస్థితిని జాగ్రత్తగా చూసుకో. నిర్లక్ష్యంగా ఉండకో. మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలాగా వెళ్ళిపోకూడదు మనం. ఏమండి, ఎలా పడితే అలా వెళ్ళిపోతారా చెప్పండి? దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? పరిశుద్ధంగా, పవిత్రంగా మన క్యారెక్టర్ ఎలా ఉందో చూసుకుని అప్పుడు మందిరంలోనికి అడుగు పెట్టాలి. అది. కానీ ఇక్కడ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ అందుకే దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నిర్లక్ష్యంగా ఉండకో. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు సంస్కార ఆరాధన కూడా ఎందుకు తీసుకుంటారో వాళ్ళకే తెలియదు. కొంతమంది తీసేసుకుంటారో, తాగేస్తారో, ఇప్పుడు చేసుకుని వెళ్ళిపోతారు. అది అయిపోయింది. మీరు తీసుకున్నారా బళ్ళారాధన? మొన్న ఒక ఆవిడ అంటుంది, బళ్ళారాధన తీసుకున్నారా? బళ్ళారాధన అంటే బళ్ళారాధన అంటే ఏదో తినేయడం తాగేయడం అనుకున్నారా? నిర్లక్ష్యంగా నువ్వు తీసుకుంటే
నువ్వు అపరాధం అయిపోతావు. జాగ్రత్త. ఏమండి, నిర్లక్ష్య ధోరణి మనకు పని చేయదు. ప్రతి దానికి సీరియస్గా తీసుకోవాలి. చిన్న పావునైనా ఎలా కొట్టాలి? పెద్ద కర్రతో కొట్టాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గమనించండి. నీ జీవితానికే నాశనం కలగకుండా ఉండాలంటే నీవు నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి రాత్రి. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అనమాట. హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి నువ్వు? నీ ప్రవర్తన అంటే ఏంటి? నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్ ఎలా ఉంది? బూతులు మానలేదు, సరసోక్తులు మానలేదు, ఏమంటే భయంకరమైన పాపపు క్రియలు మానలేదు, అంటే తుచ్చమైనటువంటి క్రియలను మానకుండా మందిరంలో అడుగు పెట్టేస్తున్నావు అంటే నీకెన్ని గుండెలు అసలు. దేవుని మందిరం అంటే ఏదో ఏమండి సినిమా హాల్ అనుకుంటున్నారా? దేవుని మందిరం అంటే ఏదో అలాటప్పగా మనం ఎక్కడికో అలా పార్కులంటే వెళ్ళేటువంటి స్థలం అనుకుంటున్నారా? కాదే. దేవుని మందిరం సాక్షాత్తు దేవుని మాటలు వివరించబడేటువంటి ఒక మహాపరిశుద్ధమైన స్థలం అది. ఆ స్థలానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకుండా వెళితే నీకు శిక్ష తప్పదు. జాగ్రత్తగా వినాలి మాటలు. అద్భుతమైనటువంటి మాటలు. ప్రసంగి గ్రంథం ఇంకా దేవునికి ఇంకా మరొకటి కూడా నిర్లక్ష్యంలోనే మరొకటి ఏంటంటే పర్యాయ పదం ఆలస్యం కూడా దేవునికి నచ్చదు. ఆలస్యం అసలు నచ్చదు. చూద్దాం ఆ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యం కూడా చదవండి. 5:4 నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల అమ్మా దానిని చెల్లించుటకు ఆలస్యం చేయొద్దు. బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టం లేదట. అమ్మా ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. అదేంటంటే నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుంటే గనక అది చెల్లించడానికి నువ్వేం చేయకూడదు చెప్పాలి. అందరూ ఆలస్యం చేస్తారు. చాలా మంది ఆలస్యం ఎక్కువగా ఇష్టపడతారు. ఆలస్యం లేట్ అనమాట. లేట్. అసలు మన సభ ఇప్పుడు 7 గంటలకి. అసలు మనం ఎప్పుడు వచ్చాం? ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూడండి. ఒక అరగంట, ఒక గంట ముందు మనం ఎప్పుడు వచ్చామమ్మా? మనం నిజంగా ఆలోచించండి. అంటే ఆయన ఎవరో వచ్చాడులే, ఆయన మీటింగ్ మనం వెళ్తున్నట్లే, ఎప్పుడో వెళ్ళొచ్చులే అనుకున్నారా? దేవుని సన్నిధి అంటే ఎవరు పెట్టినా ఒకటే. రేపటి నుంచి కూడా ఇక్కడ సభలు జరుగుతున్నాయి కదా. మరి అప్పుడు కూడా అలాగొస్తారా? మరి ఇప్పుడు అందుకే చెప్తున్నాడు దేవుడు, టైంకి రండి, టైంకి వెళ్ళండి. అది దేవునికి స్తోత్రం. దేవునికి మొక్కుబడి చేసుకుంటారు కొంతమంది. మొక్కుబడి చేసుకున్న తర్వాత ఏం చేస్తారా? ఆలస్యం మర్చిపోతారా కూడా కొంతమంది. అయ్యో నిజమే, ఫలానప్పుడు మొక్కుకున్నాను. ఏమండి, హైందవ సాంప్రదాయాల నుంచి వచ్చినవాడిని నేను. ఏమండి, ఎక్కడైనా తల నీలాలు మొక్కుకున్నప్పుడు ఏం చేసేవారంటే తల పెరిగిపోతే ఏం చేసేవారు తెలుసా? దాన్ని గుండు కొట్టించి ఆ నీలాలు ఒక మంచి వైట్ క్లాత్లో ముడుపు కట్టి ఏమండి మరలా ఆ కొండకి వెళ్ళినప్పుడు అక్కడ వేసేవాడు అనమాట. అంత పవిత్రంగా, అంత అంటే మొక్కుకున్న మొక్కుబడి ఖచ్చితంగా అమ్మో లేట్ అయిపోయేలా ఉంది కనుక ఇది తీసి ఖచ్చితంగా అక్కడ చెల్లించాలి అనేటువంటి ఆలోచనతో చేసేవాళ్ళు. ఈరోజు మనకి ఏముందండి? ఎప్పుడైనా చెల్లించవచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఏమంటే ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు. అవునా కదా? చెప్పండి. క్రమము పద్ధతి లేనిటువంటి భక్తి వ్యర్థమే మనకి. కనుక ఈరోజు నిర్లక్ష్యం అనేది మనకి రాకుండా చూసుకోవాలి. ఆలస్యం అనేది దేవునికి ఇష్టమా? చెప్పండి, ఇష్టమా? ఒకవేళ ఆయన ఆలస్యం చేశాడు అనుకో, సూర్యుడు తూర్పును ఎప్పుడు ఉదయిస్తాడు? ఉదయం అంటే 6 గంటలు, అంతే కదా? 6 గంటల 5:30 6 గంటలు వేసుకోండి. 6 గంటలకల్లా సూర్యుడు ఉదయిస్తాడు. ఒకవేళ 6 గంటలకు కూడా తెల్లారతలేదనుకో, నీకు ఎలా ఉంటుంది? అంటే దేవుడు ఆలస్యం చేస్తే మన ప్రకృతి చక్రం ఎలా ఉంటుంది? తారుమారైపోతాం మనం. ఏమండి, 9 అయిపోయినా 10 అయిపోయినా తెల్లారకుండా అలా చీకటిగానే ఉందనుకోండి, కంగారు పుట్టదా? ఆ ప్రకృతి చక్రాన్ని ఎవరు తిప్పుతున్నారు? ఇప్పుడు దేవుడు తిప్పుతున్నాడు. ఆయన ఏనాడైనా లేట్ చేశాడా? చెప్పండి, ఆయన ఏనాడైనా లేట్ చేశాడా? ఉదయం అయ్యేటప్పటికి సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంకాలం అయ్యేటప్పటికి అస్తమించేస్తున్నాడు. చూసారా?
మరలా సాయంకాలం రాత్రి అయ్యేటప్పటికి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, మళ్ళీ నక్షత్రాలు కనపడుతున్నాయి, భూమి తిరుగుతుంది, వర్షం వస్తుంది, గాలి వీస్తుంది. చూసారా, ఇవన్నీ కూడా ప్రకృతి చక్రాన్ని తిప్పుతున్న దేవుడు ఆలస్యం చేయడు. అన్ని విషయాల్లోనూ ఆలస్యం చేయం, కానీ దేవుని విషయంలోనే మనం ఏం చేస్తాం? ఆలస్యం చేస్తాం. అది ఆలస్యం చేస్తాం, అలక్ష్యం చేస్తాం, నిర్లక్ష్యం కూడా చేస్తాం. కానీ ఈ రాత్రి నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదు. కీర్తనల గ్రంథం 76:11 కూడా ఒక మాట చదువుకుందాం, చూడండి. కీర్తనల గ్రంథం 76:11. త్వరగా దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడు చెల్లించండి. ఆయన చుట్టూ ఉన్న వారందరూ ఆ భయంకరుడగు ఆయనకు కానుకలిచ్చి దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే ఇక్కడ మొక్కుకున్న మొక్కుబడి ఏం చేయాలట? చెల్లించాలి. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడట? భయంకరుడు. బాబు, దేవుడు భయంకరుడు ఏంటండి? అయ్యో, దేవుడు భయంకరుడైతే మనం చచ్చిపోతాం కదండి. నిజమే, ఆయన భయంకరుడే. దేవుడు అంటే ఏదో ఆటలు ఆడుకునేవాడు కాదు. చాలా జాగ్రత్తగా దేవుడిని చాలా చిన్నగా చూస్తారు. తలపోటుకి దేవుడే, రొంపట్టిన దేవుడే, తోమగుట్టిన దేవుడే. అంటే రొంపడితే ప్రార్థన చేసేసుకుంటాం. నిజంగా మన ప్రాణం మీద ఎంత తీపో అంటే రొంప తగ్గించే దేవుడా మన దేవుడు? ఏమండి, దగ్గులు తగ్గించే దేవుడా? అంటే ఇలాగే ఆలోచించారు తప్ప దేవుడి గురించి అసలు దేవుని యొక్క ఆయన యొక్క అదృశ్య లక్షణం ఎలా ఉందో తెలుసా? రోమపత్రికలో చూస్తే మీకు అర్థమవుద్ది. ఆయన అదృశ్య లక్షణములు అని బైబిల్లో రాయబడింది. అదృశ్య లక్షణం అంటే కనబడకుండా క్రియ జరిగించే లక్షణాలు. సుమారు 1500 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడిని వెలిగిస్తున్న శక్తి. ఏమండి, సూర్యుడిని ఎవరు వెలిగించారు చెప్పండి ఒకసారి? అమ్మా, సూర్యుని ప్రకాశింపజేస్తుంది ఎవరమ్మా? దేవుడండి. మన శక్తి ఏం పనిచేయదు. ఏమంటే భూమిని త్రిప్పుతున్నది ఎవరు చెప్పండి అమ్మా. గానుగు తిప్పాలంటే ఏం చేయాలి? మిషన్, మోటార్ వేయాలి కదా గానుగు తిరుగుద్దప్పుడు. పురాతన కాలంలో అయితే ఎడ్లను కట్టి తిప్పేవారు కదండి గానుగుని. కానీ ఇప్పుడు మరి ఒక మోటార్ ఉపయోగిస్తున్నారు. ఒక గానుగు తిప్పుతాకే మనకి ఎంత సమయం పడుతుంది కదా, ఎంత కష్టం కదా మనకి. ఒక రుబ్బురోలు మనం పిండి రుబ్బడానికి అంత కష్టపడతాం కదా. ప్రకృతిలో ఉన్నటువంటి భూమి తిరుగుతుందా లేదా చెప్పండి? ఎవరు తిప్పుతున్నారమ్మా భూమిని? 1500 కోట్ల సంవత్సరాల నుంచి ప్రకృతి చక్రాన్ని తిప్పుతున్న దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన భయంకరుడు. ఆయనతో ఆటలాడడానికి మనం సరిపోం. అసలు ఏంటనుకున్నారు దేవుడంటే ఇలా అప్లై చేసుకుంటే వచ్చేది కాదు, పోయేది కాదు నీ పాపం. అది కాదు. వాడు దేవుడి దగ్గర చెలగటలు ఆడకూడదు, దేవుడితో ఆటలాడుకోవడానికి కాదు. ఆయన భయంకరుడు. ఆయన చుట్టూ ఉన్న దేవదూతలంట గజ 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 వణిగిపోతారట. పరిశుద్ధుల సభలో ఆయన భీకరుడు అని బైబిల్లో ఉంది. పరిశుద్ధుల సభలో, దేవదూతల సభలో ఆయన భీకరుడు, భయంకరుడు. మామూలు విషయంగా దేవుడంటే మనకి చాలా చిన్న చూపు కదండి. దేవుని ఉత్తినే తిట్టేస్తారు కొంతమంది. తిట్టేస్తారా? ఆ మాయగారి దేవుడు ఏం చేశాడండి మాకు? ఉత్తినే ఏదో ఈవిడ ఇంట్లో మనిషిలాగా, ఏమండి ఇంట్లో మనిషిలాగా తిట్టేసినట్టుగా తిట్టేస్తారు కొంతమంది. అసలు దేవుడి గురించి ఆలోచిస్తే మన ఆలోచన సరిపోదండి. అంత గొప్పవాడండి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఎవ్వరు కూడా అశ్రద్ధ కానీ, నిర్లక్ష్యం కానీ, ఇంకా ఆలస్యం కానీ ఏనాడు కూడా మనం చెయ్యకూడదు. ఒకవేళ నిర్లక్ష్య ధోరణి నీలో ఉంటే నీవు తప్పకుండా శిక్షకు పాత్రుడు అవుతావని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మరొక మాట కూడా చదువుదాం, చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో మనం ఒకసారి చదువుదాం, చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29:11. త్వరగా
నా కుమారులారా పరిచారకులై ఉండి తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక అశ్రద్ధ చేయకండి. చూసారు ఇక్కడ అశ్రద్ధ చేస్తారు కొంతమంది. ఏ పనిలో? దేవుని పని విషయంలో అశ్రద్ధ ఎక్కువ మనకి. ఎవరికి ఇచ్చే తలాంతు వారికి ఇస్తాడా దేవుడు? ఎవడో చెప్పండి. ఒక్కొక్కరు వంటలు బాగా చేస్తారు. సంఘంలో చేస్తారా? మీరు చేస్తారా? ఎప్పుడన్నా చేస్తారు కదా. వంటలు బాగా చేసేవాళ్ళు కొంతమంది. ఇంకా ఇంకేం చేస్తారు? పరిచర్య, మందిరాన్ని శుభ్రపరిచే విషయంలో వరకాలు ఎత్తి మొత్తం అక్కడ నీట్గా చేసేస్తారు కొంతమంది. మళ్ళీ పూల అయిపోద్ది మందిరం అంతా కూడా. పొగలు దుడుతారు ఎక్కడ పెంట అక్కడే. వాళ్ళకి రాదు. నిజంగానండి. అక్కడ బూజు ఉంది, ఇక్కడ ఏది ఉంది అని చెప్పాలి. మళ్ళీ పూల దుడిచేస్తారంతే. ఎవరికి ఇచ్చే తలంత వాళ్ళకి ఇస్తాడు దేవుడు. ఒక్కొక్కరు సంఘంలో మంచి పాటలు పాడతారు కదండి. పాటలు పాడే తలంత ఇస్తాడు. కొంతమందికి వాక్యం చదివే తలంత ఇస్తాడు. కొంతమందికి నిలబడి వాక్యాన్ని చెప్పే తలంత ఇస్తాడు. ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు అశ్రద్ధ చేయకుండా చేయాలి పని. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం చెప్పనా? మరి దేవుని పని చేసే విషయంలో కొంతమంది చాలా అశ్రద్ధగా ఉంటారు. నిజంగా ఎంత అశ్రద్ధ అంటే, ఎంత బద్ధకం అంటే, నిజంగా ఎంత బద్ధకం అంటే దైవజనుడు చెప్తాడు, హెచ్చరిస్తాడు, ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి. టైం టు టైం ప్రతిది కూడా ఎలా జరగాలి? పని టైం టు టైం జరగాలి. దేవుడికి సమయం అంటే చాలా ఇష్టం, తెలుసా మీకు? అందుకే దేవుడు ఏమన్నాడు? సమయమును పోనీయక అన్నాడు. అంటే సమయాన్ని చాలా మంది ఏం చేస్తున్నారు? పోనిస్తున్నారు. అంటే పోనివ్వడం అంటే ఏంటి? టైం పాస్. దీని ఏమన్నారు? టైం పాస్. టైం పాస్ కోసం వేరుశనక్కాయలు తినడం, టైం పాస్ కోసం డాడీ ఆట ఆడడం, టైం పాస్ కోసం వైకుంఠపాలు ఆడడం, టైం పాస్ కోసం జల్దీ పై వాడతాం. ఇలాంటి వాళ్ళు లేరా? టైం పాస్ అంటే ఈ సమయాన్ని ఏం చేస్తున్నారు మనుషులు? తీసుకెళ్ళిపోతున్నారు, ఎదరికి పోనిస్తున్నారు. కానీ దేవుడికి సమయం అంటే చాలా ఇష్టం అండి. సమయాన్ని పాటించే వాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే పెర్ఫెక్ట్గా ఉండాలి మనం. ప్రతి విషయంలో కూడా నిర్లక్ష్యం అనేది మనకి రాకూడదు. ఇక్కడ నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరేం చేయకూడదు? అశ్రద్ధ చేయకండి. ఎందుకు అశ్రద్ధ? మీకు సంఘానికి వస్తున్నావు కదా, ఎందుకు అశ్రద్ధ చేస్తావు? దేవునికి ఇచ్చిన పరిచర్య ఏంటో అది ఆలోచించుకో, అది చేసే అంతే. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం చేయకు, అశ్రద్ధ చేయకు. కొంతమందిలో ఉన్న తలాంత ఏంటో చెప్పనా? వాళ్ళు ఏమి చేయలేరు కానీ వాళ్ళు బాగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు సంఘంలో. అవునా కదా? చెప్పండి. కొంతమంది అయ్యా మేము ఇంత ఇచ్చుకుంటానండి, నా వంతు నేను దేవుని పని కోసం ఇంత ఇచ్చుకుంటానండి అని చెప్పి వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. నువ్వు అలా సపోర్ట్ చేసే విషయంలో కూడా నువ్వు ఎలా ఉన్నావు? అశ్రద్ధ చేస్తున్నావా దేవుని పని విషయంలో? అశ్రద్ధ చేస్తే ఎలాంటిదంట? ఎలాంటి పర్యవసానం మన మీదకి వస్తుంది? శిక్ష. మామూలు శిక్షకి ఎలా ఉంటుందో చూపిస్తాను ఇక్కడ ఎదురా. ఆ శిక్ష ఎలా ఉంటుందో మనం చూద్దాం. భయంకరమైనటువంటి శిక్ష మనకి తప్పదు. కనుక ఈరోజు శిక్ష నుంచి తప్పించబడాలంటే నీలో అశ్రద్ధ, అలక్ష్యము, నిర్లక్ష్యము ఉండకుండా చూసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఏమండి, అన్ని విషయాల్లోనూ కూడా బాగానే ఉంటారు. ఒక విషయంలో మాత్రం మనుషులు ఎలా మారిపోతున్నారో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదవండి. ఎంత అద్భుతమైన మాట ఉందో అక్కడ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకంటే
దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా అదిగో ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. చూసారా ఏం చేస్తున్నారు నిర్లక్ష్యం? ఏ విషయంలో చేస్తుందో చెప్పండి జనం? రక్షణ విషయంలో. అమ్మా రక్షణ అందరూ పొందేశారు కదా, ఇక్కడ పొందేసే ఉంటారు, పొందేశారు. కొంతమంది పొందకపోవచ్చు, కానీ నువ్వు పొందకపోయిన దేవుడు చెప్తున్నాడు రాత్రి రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. ఇక్కడ చూడండి, అది ఎందుకంటే ఆ రక్షణని ఎలా మాట్లాడాడు అక్కడ? ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ. దేనికి రక్షణ? దేనికి రక్షణ? దేనికి రక్షణ? శరీరానికి బట్టలు ఉన్నాయి, ఉండడానికి ఇల్లు ఉంది, కంటికి కంటి రెప్ప, దేశ నలుమూలలా కాపాడడానికి మిలిటరీ బెటాలియన్. ఏమండి, త్రివిధ దళాలని మీకు గతంలో చెప్పాను. 3 రకాల సైన్యం దేశాన్ని కాపాడే విషయంలో ఉన్నారు. 1 ఆర్మీ, 2 నేవీ, 3 ఎయిర్ ఫోర్స్. అంటే ఆకాశంలో విమానంలో కూడా మరి తిరుగుతూ ఈ దేశాన్ని కాపాడేటువంటి వారు కూడా రక్షణ సైన్యంగా ఉన్నారు. మనకి ఉన్నారా లేదా? మరి అన్నిటికీ రక్షణ మనం చూస్తున్నాం. ప్రతిదానికి రక్షణ ఉంది, ప్రతిదానికి రక్షణ ఉంది. మనం కొనుక్కున్న బంగారం ఎక్కడ పెడతాం? బైబిల్ ఎక్కడ పెడతాం? బైబిల్ ఎక్కడ పెడతాం? టీవీ మీద ఎడుతుంది మొన్న కాబట్టి. టీవీ ఎడల్పుగా ఉంది ఎదరా, దాని మీద ఎట్టింది అనమాట. కిందేమో దేవతుంది, పైన దేవుడు. టీవీ మీద ఎట్టింది కరెక్ట్గా పట్టుకెళ్ళి. అంటే బైబిల్ అయితే బయట పడేస్తాం, కానీ విలువైన వస్తువులు ఏం చేస్తాం? సీక్రెట్ లాకర్లో పెట్టేస్తాం అంతే. ఇక దొంగోడు కాదు, ఆడి వెనకాలోడు ఎవడొచ్చినా అంతే కదా. ఈ ఎవడొచ్చినా తీసే అవకాశం లేదు. అంటే ప్రతిదానికి కూడా రక్షణ అనేది కనబడుతుంది కదండి. కానీ ఈరోజు శరీరానికి రక్షణ కల్పించుకున్నాడు మనిషి, మంచిదే. కానీ నీలో ఒక విలువైన ఆత్మ ఉంది. ఆత్మను రక్షించేది ఎవరు? ఆత్మకు రక్షణ ఉందా ఈరోజు ఈ సమాజంలో? చాలామంది ఆత్మకు రక్షణ లేక ఏమైపోతున్నారు? ఆ పైన వాక్యం చూసారా? బ్యానర్ మీద వాక్యం చూసారా? యాకోబు గారు రాసిన పత్రిక 1:21 చదవండి. అక్కడ ఏముంది? యాకోబు గారు రాసిన పత్రిక 1:21 చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవిగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటండి ఏం అంగీకరించాలి? శక్తి గల వాక్యం. ఏం చేస్తుందంటే వాక్యం ఆత్మలను రక్షిస్తుంది. అందుకే ఆత్మల రక్షణ సువార్త సభ ఇది. దేవుని ప్రేరేపణతో గత 2-3 సంవత్సరాల నుంచి అదే టైటిల్ మీద ఈ సభలు పెడతానే ఉన్నాం. ఆత్మల రక్షణ సువార్త సభ. ఆత్మలు రక్షించే పనిలో దేవుడు మమ్మల్ని కొన్ని ప్రాంతాలకు నడిపిస్తున్నాడు. మరి మీ అందరూ ఈ గ్రామస్తుల యొక్క ప్రోత్సాహం వల్ల, నిజంగా ఇక్కడ ఉన్న బిడ్డల ప్రోత్సాహం వల్ల మీ గ్రామం కూడా వచ్చి మీ దగ్గర కూడా ఈ సభ పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే రక్షణ ఏం చేస్తున్నారు ఈరోజు చాలా మంది? ఒక ఆయన అంటున్నాడు, నిజమే, ఊరుకోండి పాస్టర్ గారు, చచ్చాక ఎవడు చూసి వచ్చాడు? ఏంటి చచ్చాక ఎవడు చూసి వచ్చాడు? చూసి వచ్చినోడు ఉన్నాడు కదా, ఉన్నాడా? చూసి వచ్చినాడు ఎవడన్నా ఉన్నాడా? బైబిల్ చరిత్రలో చచ్చిపోయి అసలైంది అర్థమైంది. చచ్చిపోతే ఇలా ఉంటుందా? ధనవంతుడు లాజరు. ఈ చరిత్ర మనకు తెలీదా? అది కథ అంటారా లేకపోతే వాస్తవం అంటారా? వాస్తవం. అది భూమి జరిగింది. అది జరిగిన దాన్నే దేవుడు ఖచ్చితంగా మనకు అర్థం అవ్వాలని, మనకందరు కనువిప్పు కలగాలని దేవుడు రాయించాడు. ఈరోజు చాలా మంది అలాంటివి చూసి కూడా, అలాంటివి విని కూడా ఎవరికి భయము ఉండట్లేదండి. రక్షణను గురించినటువంటి నిర్లక్ష్యం చాలా మందిలో కనబడుతుంది. ఈరోజు ఆత్మ పాడైపోతుంది కదా. శరీరం బాగానే ఉన్నాం, మంచిగానే ఉన్నాం, పైకి మల్లెపూలా కనబడుతున్నాం, కానీ ఆత్మ ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది లోన. ఏమంటే నీ దేహాన్ని నడిపించేది ఎవరు అసలా?
నీలో ఉన్న ఆత్మే. ఆత్మ ఉన్నంత చెప్పే నీకు విలువ. ఆత్మ లేకపోతే ఆ వ్యక్తికి ఆ ఆత్మ లేదే వెళ్ళిపోయినట్టనే ఏమైపోద్ది? శరీరం చనిపోద్ది. చనిపోతే ఏమంటారా ఆ శరీరాన్ని? శవం. శవం. ఏ శవం అన్నా మన ఏరియాలో ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, చచ్చిపోయిన తర్వాత వెంటనే అయ్యో చచ్చిపోయా అని చెప్పి అలా తిరిగి మొత్తం ఎప్పుడు తీసుకెళ్తారండి శపాన్ని అంటారా? పేరెట్టి పిలుతారండి శపాన్ని. అబ్బే పేరెట్టి పిలవరండి, పేరు పోయిందంతే. ఆత్మ ఎప్పుడైతే పోయిందో పేరు పోయింది. శపాన్ని ఎప్పుడు తీసుకెళ్తారు? శపాన్ని నిజమేనండి, విలువ లేదు. ఆత్మీయులో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. పాట కూడా మనం పాడుకుంటాం కదా అప్పుడప్పుడు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. బా, ఎవరికి ఉండదంట నీ అవసరం. అప్పటిదాకా నీ చుట్టూ తిరిగేవాడు కూడా రాడు. నీతో కలిసి ఏమండి సహజీవనం చేసిన నీ భార్య కానీ నీ భర్త కానీ నీ కూడా రాడు. ఆత్మ నీలో ఉంటేనే విలువ. అలాంటి శక్తివంతమైన ఆత్మ చేత నడిపించబడుతున్న ఓ మనిషి, ఈ ఆత్మ నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆత్మరక్షణ కోసం నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈ రాత్రి దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు? తప్పించుకుంటావా? ఏమంటే తప్పించుకుంటారా? ఏమంటే చాలా మంది అండి, ఒక ఆమెను అడిగితే అంటుంది, అమ్మ మీ భర్త రావట్లేదు ప్రార్థన కంటే. ఏమండి నా భర్త భయంకరమైన ఏంటి చెప్పండి, కామన్గా జరిగేది ఏంటి చెప్పండి? త్రాగుబోతు. నా భర్త భయంకరమైన వ్యభిచారి. నా భర్త భయంకరమైనటువంటి జూదగాడు, వ్యసనపరుడు. స్త్రీలే వస్తున్నారు కానీ కొన్ని చోట్ల పురుషులు రావట్లేదండి. చూస్తూ 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 నువ్వు ఒకదానివే పరలోకానికి వెళ్ళి నీ భర్త నరకానికి వెళ్ళిపోవడం నీకు ఇష్టమా? చెప్పండి, ఇష్టమా? అయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడంతో పాటు ఇంకేం చేయాలి? నీ పవిత్ర ప్రవర్తన కూడా చూపించాలి. అంతేకాదు దైవజనుడు చెప్పిన మాటలు కూడా నీ భర్తకే ఇంటికెళ్ళి చెప్పాలి అవసరమైతే. మూర్ఖుడైనా సరే దేవుని మాటకి మారిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మల గురించి ఆలోచన లేక చాలా మంది ఏమవుతున్నారంటే, రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. చచ్చిపోతున్నాడు మనిషి. చచ్చిపోయిన తర్వాత అందరితో పాటు ఈయన్ని కూడా ఏం చేస్తున్నారు? పెట్లో పెట్టి తీసుకెళ్ళి అక్కడ సమాధిలో పడేస్తున్నారు, అంత గోతులో. అంతే కదండి, అదే కదా మనం చేసే పని. మరి అలాగైపోతే అయిపోయింది జీవితం. ఏమంటే చచ్చిపోయిన తర్వాతే మొదలైంది అసలైన జీవితం. ఏమండి మరొక బ్రతుకు ఉంది. చనిపోయిన తర్వాత ఆత్మకు మాత్రం చావు లేదు. ఆత్మకు చావు లేనిటువంటి ఆత్మను పరమాత్ముడైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉండగానే నీ ఆత్మను రక్షించుకునే పని యేసు ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇంత గొప్ప రక్షణ. ఏం చేస్తున్నావు? నిర్లక్ష్యం. పొందుకుందాంలేండి, ఏం పర్లేదులేండి. అయ్యా ప్రార్థనకు రండి, అయ్యా ప్రార్థనకు రండి. నేను చిలక్క చెప్పినట్టు చెప్తానండి. నేనైతే చాలా మందికి వస్తామండి అంటాను, చచ్చిపోతున్నాడు. ఏం చేస్తాను ఆ వ్యక్తిని చెప్పండి. నేను వస్తానండి అంటున్నాడు, రాడు. ప్రార్థనకు రావయ్యా బాబు, నీ ఆత్మ నశించిపోతే అనవసరంగా నరకానికి వెళ్ళిపోతే జాగ్రత్త. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదయ్యా బాబు. చచ్చిపోదామంటే చావు ఉండదు, బతుకుదామంటే బతుకుండదు. ఏమైపోతావు? అదోగతి అయిపోద్ది నీ జీవితం. ఏమంటే భూమి మీద ఉండగానే నిర్ణయించుకోవాలి ఇది, అవును కదా? చచ్చిపోయిన తర్వాత మరలా మారు మనసు పొందుతానంటే కుదురుద్దేటి. ఒక్కసారి కనుక భూమిని వదిలి వెళ్ళావంటే మరలా నీ జీవితంలో ఇంకెప్పుడు కూడా మరలా భూమి మీదకి వచ్చే అవకాశం నీకు లేదు. యావజ్జీవ కారాగార శిక్ష ఎంతకాలం అని? 14 సంవత్సరాలని చెప్పుకుంటాం కదా. 14 ఏళ్ళు అయ్యాక విడుదల ఉందా? వదిలేస్తారు. అప్పుడు దాకా బతుకుంటే అతనికి విడుదల ఉంటుంది. కానీ ఒక్కసారి కనుక ఈ భూమిని వదిలి వెళ్ళిన మనిషికి మరలా విడుదల లేదు.
ఏమండి, ఏదో నిర్ణయం ఎక్కడ తీసుకోవాలి? భూమి మీదే తీసుకోవాలి. భూమి మీద ఉండగానే నువ్వు సరిచేయబడాలి. భూమి మీద ఉండగానే నువ్వు పవిత్రంగా మార్చబడాలి. భూమి మీద ఉండగానే నీ చెడు వ్యసనాలను వదిలేయాలి. అలా వదలను బాబు, నేను వదలను, ఇలాగే ఉంటాను, నా బ్రతుకు మార్చుకోను అని అంటావా? చూస్తూ చూస్తూ నువ్వు ఎక్కిన కొమ్మ నువ్వే నెరుక్కున్న వాడివి, నెరుక్కున్న దానివి అయిపోతావు. జాగ్రత్త. డాక్టర్లు చెప్పినా మారవు. ఏమండి, నీ శ్రేయోభిలాషులు నీ మంచి కోరి చెప్పినా మారవు. కానీ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మారతావా? ఈ రాత్రి దేవుడే పలుకుతున్న మాట, ఎంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు నా కుమారుడా. నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి నీ ఆత్మను గురించి ఆలోచించి ఒకసారి. ఉదయం లేచి మొదలుకొని సాయంకాలం పడుకునేదాకా నువ్వు పెట్టుబడి దేనికి పెట్టావు తెలుసా? శరీరానికే పెట్టావు. తలకు రాసుకుని నూనె మొదలుకొని కాలుకు వేసుకుని చెప్పుల వరకు నువ్వు పెట్టుబడి దేనికి పెట్టావు? శరీరానికి పెట్టావు. శరీరం ఇంకా బలహీన పడిపోతుందని దానికి ఎన్నెన్నో పోషకాలు ఇస్తున్నావు. కానీ ఆత్మ కుళ్ళిపోతుంది లోన. ఆత్మను రక్షించే నాదుడు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? మరి ఎవరున్నారు? ఈ ఆత్మ రక్షించేవారు ఎవరున్నారు చెప్పండి? ఆత్మను రక్షించేవారు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావు కదా. ఈ నిర్లక్ష్య ధోరణి నువ్వు పక్కన పెట్టి నిజంగా ఆత్మరక్షకుడు ఒక ఆయన ఉన్నాడని నువ్వు గుర్తించి ఈ రాత్రి ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే ఖచ్చితంగా నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. ఏమంటే నోవహు కాలంలో ఏమయ్యారు జనం? ఏం చేశారు జనం? నోవహు గారు ఎంతకాలం ప్రకటించారు మనకు తెలుసు. ఎంతకాలం అండి? 100 సంవత్సరాలు పైబడి ప్రకటన చేసిన ఎవరైనా విన్నారేంటి? ఏం ప్రకటన చేశారండి? 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం భూమి మీదకి రాబోతుంది అని చెప్పినండి. వాళ్ళకి ఎలా ఉందంటే వెటకారంగా ఉంది. ఈరోజు కూడా ప్రభు గురించి చెప్తామనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? వెటకారం, పరస్కాలు. నేను ప్రభుని నమ్ముకున్న తొలి దినాల్లో అయితే నేను చాలా మాటలు పడ్డాను. నువ్వు మతంలో దిగావంట, ఒక్కొక్కటి మాట. నువ్వు అందులో కలిసిపోయావంట కదా, నువ్వు వాళ్ళ దేవుణ్ణి నమ్మావంట కదా. ఎవరి దేవుణ్ణి? ఎవరిని? ఇలా రకరకాల కామెంట్స్ వస్తూ ఉండేవి. కానీ నా దేవుని వైపు చూశాను. నా దేవుడు నా కుటుంబానికి నాకు కూడా గొప్ప రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను కాదన్న నా కుటుంబం, ప్రభువును కాదన్న నా కుటుంబం రక్షింపబడింది. యేసు ప్రభు అంటే చేదరించుకున్న కుటుంబం. యేసు ప్రభు అంటే అసలు గిట్టని కుటుంబం. నా తల్లి విగ్రహారాధికురాలు, నా తండ్రి విగ్రహారాధికుడు, నా కుటుంబం అంతా కూడా విగ్రహారాధనలోనే కొనసాగిన కుటుంబం. కానీ నా ప్రభు అద్భుతంగా ఏం చేశాడో తెలుసా? కుటుంబాన్ని రక్షించేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరికీ నేనే బాప్తీసాలు ఇచ్చాను. ఒకసారి అందరూ చప్పలు కొట్టి ప్రభు నామమును మహిమపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారని చాలాసార్లు కుమిలి నా ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. నేను ఏడుస్తున్నప్పుడు నిజంగా ప్రభువా, ఏటి ప్రభువా, నేను ఒక్కడేనా నాయన రక్షించబడేది? నా కుటుంబం రక్షింపబడదా? చూస్తూ వెళ్ళిపోతారు నరకానికి అని అనేక దినాలు నా ప్రభు సన్నిధిలో ఏడ్చినప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నా కుటుంబం అంతా కూడా రక్షించాడు. గొప్ప రక్షణ ఇచ్చాడు నా కుటుంబానికి. దేవునికి స్తోత్రం. నోవహు కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? నిర్లక్ష్యం. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట చూద్దాం. చూడండి దేవుని యొక్క లేఖన భాగాల్లో మత్తయి గారు రాసిన సువార్త 24:38 త్వరగా ముగిస్తాను. జలప్రళయమునకు ముందటి దినముల్లో నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండిరి. జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకుపోయే వరకు వారికి తెలియలేదంట. వాళ్ళు నిద్రవుతున్నారంట. ఇప్పుడు పరిస్థితి కూడా ఎలా ఉంది? ఎంత చెప్పినా ధోరణ అలాగే ఉంది. మారవను అంటే నేను మారను, చచ్చిపోయినా మారనంటాడు ఒక్కొక్కడు. ఇంకా శక్తి ఏం మారుతాడు? ఒక్కొక్కడు మొండి పొద్దులండి ఇవన్నీ. చచ్చేదాకా మారను నేను, ఇందులో చంద్రులకు రాను. చూసారా కొంతమంది మారరు.
మారరు. మారని వాళ్ళ కోసమే అగ్ని నిల్వ చేయబడింది అక్కడ. మారితే గనుక నీవు నిత్య జీవంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. నిర్లక్ష్యం అండి. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంచు పెళ్లికిచ్చుంచు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్. ఈ రోజున సమాజం కూడా ఎలా ఉందండి? ఎంజాయ్. గొప్పల కోసం, పేరు కోసం అప్పులు చేసి ఎంతో విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు కదండి. సమాజం ఎలా ఉంది చెప్పండి? ఆత్మరక్షణ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆత్మల గురించిన బోధ లేదు. ఆత్మల గురించిన రక్షణ కూడా ఎవరు కూడా లక్ష్య పెడతలేదు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడమ్మా అంటే బాగుంటుంది కదండి. దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడమ్మా. తెల్లారేటప్పటికి నీవు 5 కాసుల బంగారం నువ్వు అనుకున్నట్టుగానే కొనేస్తావు, ఎందుకంటే బంగారం తగ్గిందంట అనగానే వీడికి ఎంత లావు అయిపోద్ది. పాటర్ గారు చెప్పారుగా. ఎవరు చెప్పారు? పాటర్ గారు చెప్పాడు కనుక ఇవి నేయాలి అంటే అలాంటి మాటలు ఇష్టమవుతాయి జనాలకి. కల్పనా కథలే బాగుంటాయి. ఖచ్చితంగా చెప్పిన సేవకుడు మాటలు వింటారేంటి? అసలు అక్కడ జనం కూడా వెళ్ళరు. అర్థమవుతుందా మీకు? అందుకే ఈ రాత్రి దేవుడు నోవహు కాలంలో ఉన్న జలప్రళయం ఎందుకు వచ్చిందో తెలుసా? వాళ్ళ నిర్లక్ష్యాన్ని బట్టి దేవుడు ఏం పంపించాడు? జలప్రళయం పంపించేశాడు. అంతే. జలప్రళయంలో తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లి లేదు. కొట్టుకుపోయారట. కనుక ఈ రాత్రి కాల సమయంలో గమనించాలి. నిర్లక్ష్యం చేయకండి. 10 మంది కన్యకలు ఉన్నారు బైబిల్ చరిత్రలో. ఉన్నారా? 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. పెళ్లి కుమారుడు కేక వినపడింది. వినపడిన వెంటనే సిద్ధపడిన వారేమో వెళ్ళిపోయారు. సిద్ధపడిన వారు ఆలస్యం చేశారంట. ఏం చేశారు? ఆలస్యం అంటే ఏంటి అర్థం? నిర్లక్ష్యం కదా. ఆలస్యం, అలక్ష్యం, నిర్లక్ష్యం, అశ్రద్ధ ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. గమనించాలి. ఇక్కడ ఆలస్యం చేశారట. ఆలస్యం చేసిన పాపానికి ఏమైపోయారు? విడవబడ్డారు. బయటనే ఉన్నారు. వెంటనే తలుపు కొడుతుంటే ఆయన తలుపు తీసి ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు. ఏ సంఘం నుంచి వచ్చారు? అయ్యి బాబా ఏంటండి? తాడిమల్లో ఉన్న సంఘమే బాబు. తాడిమల్ల సంఘమా? మీరెవరో నాకు తెలియదు. ఎంత కఠినంగా మాట్లాడతాడు దేవుడు. మాట్లాడతాడు. ఆయనకి జాలి ఒలి ఉన్నదప్పుడు. దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు అంటాము చూసారా? అప్పుడు ఆ కరుణ కనిపించదు ఆయనలో, ఆ దయ కనిపించదు ఆయనలో. సమయం ఉండగానే సిద్ధపడిపో. భూమి మీద ఆలస్యం చేశావా భారీ మూల్యం చెల్లించాలి. భయంకరమైన శిక్ష తప్పదు. అగ్ని ఆరదు, పొరుగు చావదు. జాగ్రత్త పడాలి ఇక్కడ. కనుక మరి ఈ అగ్ని నుంచి, ఈ శిక్ష నుంచి తప్పించబడే మార్గం లేదా అని అంటే ఉంది. ఒకే ఒక మార్గం. ఏ మార్గం? యేసయ్య. ఎవరు చెప్పండి? మన మార్గం ఏంటి? యేసయ్య మార్గం. యేసయ్య మార్గం ఎక్కడ? యోహాను గారు రాసిన సువార్త చివరి మాటలకు ముగించేస్తాను చూడండి. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. 14:6లో యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు రాడండి. తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సంఘము ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం. కుమారుడైన యేసయ్య తీసుకెళ్ళాలి. సంఘాన్ని తీసుకెళ్ళి ఆయన ఉండే స్థలంలో మనల్ని కూడా ఉంచాలని ఆయన ఎన్నో ఆశలు పడుతున్నాడు. కానీ మనిషి ఏమో దూరంగా పోతున్నాడు. కానీ ఒక మార్గం ఉంది కదా మనకి. ఏంటది? యేసయ్య మార్గం. యేసు ప్రభు ఒక్కడే నీకు స్వర్గానికి మార్గం. నీవు స్వర్గ ద్వారంలోనికి వెళ్ళాలంటే, అంటే నువ్వు మోక్షానికి చేరాలంటే ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు కూడా అక్కడికి మోక్షానికి రాలేరు. మోక్షానికి నువ్వు వెళ్ళాలనుకుంటే కనుక ఒకే ఒక మార్గం ఉంది. యావత్ ప్రపంచంలో యుగ పురుషుడు, శక పురుషుడు, ఎవరిని పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడైనటువంటి సుచరిత్ర కలిగినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువే. ఇంకా ఆయన తప్ప ఎవరో ఉండరు.
ఎందుకంటే నీవు మోక్షానికి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. మోక్ష మార్గానికి నువ్వు చేరాలని నిజంగా నువ్వు ఆశపడితే ఈ రాత్రికాల సమయంలో నిర్లక్ష్యాన్ని ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టు, పక్కన పెట్టు. నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టు. తర్వాత పొందుదావులే, క్రిస్మస్ పండగ పొందుదావులే, ఈస్టర్ పండగ పొందుదావులే, ఈ మాటలన్నీ పక్కన పెడితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడు పొందుతావా? రెడీగా ఉన్నాం. మీ బాప్తిజంకి దైవజనులు కూడా ఉన్నారు. ఇప్పుడు రెడీగా ఉన్నావా? నిజంగా మారావా? మారితే కనుక రా, నిలబడు. ఖచ్చితంగా దేవుడిని రక్షిస్తాడు అద్భుతంగా. శిలువ మీద దొంగను రక్షించలేదా? అతను ఏమైనా బాప్తిసం పొందాడా? బాప్తిసం పొందకపోయినా ఎందుకు రక్షించాడు? మరి నీకు బాప్తిసం అవసరమా? ఇప్పుడు నీకు అవసరం, అతనికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే యేసు ప్రభు దిగి బాప్తిసం ఇచ్చేంత అవకాశం అక్కడ లేదు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామని తీర్పిచ్చేశాడు. అక్కడ అంతే, అయిపోయింది. మరి రాత్రికాల సమయంలో నిర్లక్ష్యంగా ఉండి దేవునికి దూరం అయిపోయి నీ జీవితాన్ని పతనం చేసుకునేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు నేను హెచ్చరిక చేస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యము చెయ్యొద్దు. నిర్లక్ష్య పెట్టవలసిన వాటిని నిర్లక్ష్య పెట్టండి, కానీ రక్షణను మాత్రం నిర్లక్ష్య పెట్టకండి. నిర్లక్ష్యం చేస్తే కనుక శిక్ష తప్పదు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన అద్భుతమైన మాటలు, శక్తివంతమైన మాటలు, మనలను బ్రతికించే మాటలు, ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు. ఒక్కసారి అందరూ కూడా చేతులెత్తి, ఒక్కసారి అందరూ చేతులెత్తి ప్రభు యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి మనము చేతులెత్తి ప్రభువును ఒక్కసారి వేడుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. ఎవరిదైనా కనెక్టింగ్ లో ఉంటే డిస్కనెక్ట్ చేయండి. స్తోత్రం, హల్లెలూయా. ఓకే, స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తాలి. ప్రభు యొక్క సన్నిధానంలో ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని, మరి ఈ సభ ఒక్కరోజు మాత్రమే ఇక్కడ పెట్టడం జరుగుతుంది కనుక మరి మీరందరూ కూడా ఒక్క నిమిషం చేతులెత్తి నిండు మనసుతో, ప్రభువా నిజమే ఈ రాత్రి అయ్యా ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నానయ్యా, నా జీవితాన్ని నిర్లక్ష్యం చేశానయ్యా, ఇప్పటి వరకు నా శరీరాన్ని పాపానికి శాపానికి వాడేశాను అయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటున్నాను. రాత్రి కనికరించండి, కటాక్షించండి స్వామి. నా ఆత్మకు రక్షణ కావాలి, నాలో నిర్లక్ష్య ధోరణి తొలగించండి అయ్యా. అందరూ కూడా ఒక్క నిమిషం నోరు తెరిచి, మీరెక్కడున్నప్పటికీ, దూరానున్న దగ్గర ఉన్నా, మీరెక్కడున్నప్పటికీ కూడా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నిన్నెవరు పట్టించుకోకపోయినప్పటికీ నా ప్రభు ఈ రాత్రి నేను పట్టించుకుంటున్నాడు. నీ ఆత్మకు రక్షణ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నీ ఎందుకు కనికరపడుతున్నాడు. నీ జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టివేయాలని నా దేవుడు ఇష్టపడుతున్న రాత్రి ఈ రాత్రి ఒక్క నిమిషం నోరు విప్పి ప్రార్థన చేయి. స్తోత్రాలు అయ్యా. అయ్యా కనికరించండి, కటాక్షించండి అయ్యా. నీ పిల్లలపై నీ కనికరాన్ని చూపండి. నిర్లక్ష్యంగా ఉన్నారయ్యా కొంతమంది, వారి నిర్లక్ష్య ధోరణి తొలగించండి. గ్లోరీ, హల్లెలూయా. స్తోత్రం. చేతులెత్తాలి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. ఒక్క నిమిషం స్తుతిద్దాం. గ్లోరీ, హల్లెలూయా.